బుల్టిలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపు నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంలో చోటు చేసుకున్న విషాద నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ మేరకు నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి రేపు కేసీఆర్ నేరుగా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంలో చోటు చేసుకున్న విషాద నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ మేరకు నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి రేపు కేసీఆర్ నేరుగా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి, రేపు కేసీఆర్ అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ విద్య, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు వెళ్లనున్నారు. నర్సంపేటలోని నల్లబెల్లి గ్రామానికి ఇటీవలే మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకాలం నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు అత్యంత ఆప్తుడుగా కేసీఆర్ వెంటే నడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవలే మరణించిన విషయం విదితమే. అయితే ఇదే అంశం పైన వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి, అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో దాంట్లో ప్రధానంగా యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడికి వచ్చి ఓదార్చారు. తర్వాత తన స్వగ్రామంలో తను మరణించడం తర్వాత స్వగ్రామంలో అంత్యక్రియలకు కేసీఆర్ హాజరు కాలేకపోయారు. అక్కడ కేటీఆర్, హరీష్ లాంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమకాలంలో అత్యంత ఆప్తుడిగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు చెప్పినా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి విషయంలో ఆయన నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక నర్సంపేట నుండి పోటీ చేసి గెలిచారు అక్కడ నుండి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలాంటి సభలు కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరుండి చూసుకునేవాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా అనగానే పెద్ది సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పేవారు. అలాంటి కీలక నేత బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రతి తెలంగాణలో తిరుగుతున్న సమయంలో కూడా ఉద్యమ కాలంలో మొత్తం కేసీఆర్ వెన్నంటే ఉన్న వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. పార్టీలో కీలకంగా ఉన్నారు, క్రియాశీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సేవల్ని కూడా పార్టీకి గతంలో అన్నిటిని తలుసుకుంటూ రేపు కేసీఆర్ ఆ కుటుంబానికి బాసటగా నిలవడానికి రేపు నర్సంపేట నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి తన స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి కూతుర్లకు, అంటే రేపు వాళ్లకు ఏదైతే వాళ్ళ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో రేపు వాళ్ళ కూతుర్లు, పెద్ది సుదర్శన్ రెడ్డి కూతురుకు ఇద్దరు పిల్లలకు ఒకరికి ₹1 కోటి ఒకరికి ₹1 కోటి చొప్పున, అలానే తల్లి అనారోగ్యంతో ఉన్నది అమృతమ్మ. పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోక అంటే వాళ్ళ కుటుంబంలో అమృతమ్మ కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తనకు ఒక ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్కి సంబంధించిన ఇబ్బందులు ఎలాంటివి లేకుండా చూసుకోవడానికి తన వైద్యం కోసం ₹25 లక్షలుగా, ఇద్దరికి మాత్రం ₹1 కోటి పిల్లలకు, అలానే వాళ్ళ తల్లి అమృతమ్మకి 25 లక్షల చొప్పున ₹2,25,00,000 ఇప్పటికే పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఆ సంబంధించిన అమౌంట్ని రేపు ఆ కుటుంబానికి అండగా నిలవడానికి తను ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించి వాళ్లకు రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందజేస్తారు. అయితే ఇక్కడ దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఇది ఎందుకు మారింది, రాజకీయ చర్చనీయాంశంగా మారడానికి కారణం ఏంటంటే ఇటీవలే మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కీలకంగా ఉన్న నేత కనుక, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, నర్సంపేటకు పెద్ద దిక్కుగా ఉన్నారు, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ కార్యక్రమాల్లో కూడా తను కీలకంగా పనిచేసిన వ్యక్తి కనుక రేపు రాజకీయంగా
అంటే కేసీఆర్ రేపు ఏమన్నా రాజకీయంగా ప్రకటన చేయబోతారా? పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంలోనే మరి తన భార్యనే మళ్ళీ అక్కడ నుండి పార్టీ బాధ్యతలు చూసుకునేలాగా ఏమైనా అనౌన్స్ చేయబోతున్నారా? అలాంటి అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో ఏమైనా పార్టీ వర్గాలు ఆ విషయంపైన ఏమైనా మాట్లాడాయా? రేపు రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు కేసీఆర్ అనేది మాత్రం ఇటు రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఎంతో చర్చనీయాంశంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి రేపు వరంగల్లోని ఆ నల్లబెల్లికి వెళ్ళి అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి మనం చూసాము, తన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున జనాలను చూసుకోవచ్చు. అక్కడ ఆ నియోజకవర్గమే కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఎందుకంటే ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి కనుక అంత పెద్ద ఎత్తున ప్రజల మనస్సు గెలిచిన వ్యక్తిగా ఉన్నారు. మనం అంతిమయాత్రలో చూసుకోవచ్చు అంత పెద్ద ఎత్తులో జనాలు రావడాన్ని. ఇవన్నీ చూసుకున్నట్లయితే సుదర్శన్ రెడ్డి విషయంలో మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, వాళ్ళ కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం పార్టీ ఎలాగా భరోసా ఇవ్వబోతుంది, ఎలాగా అండగా నిలబడబోతుంది అని అంటే ఆర్థికంగా మాత్రం రేపు ఆ 2,25,00,000 అయితే తనకు అందజేస్తారో ఆ సందర్భంగా ఏమైనా రాజకీయ ప్రకటన చేసే అవకాశం ఉందా? అంటే ఆ నర్సంపేట నుంచి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు కావచ్చు, అక్కడ వాళ్ళ నివాసం నుండి కేసీఆర్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, అక్కడ కార్యకర్తలకు పార్టీ క్యాడర్కు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, ఎలాంటి భరోసాని ఇవ్వబోతున్నారు? ఇప్పటికే విషాదంలో మునిగిపోయిన పార్టీ కార్యకర్తలు అక్కడ నర్సంపేటలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున విషాదంలో ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో చాలా అనుబంధం ఉన్న వాళ్ళు పార్టీ క్యాడర్ కనుక వాళ్ళందరూ నైరాశ్యంలో బాగా విషాదంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, కేసీఆర్ ఎలాంటి ఓదార్పుని ఇవ్వబోతున్నారు అనేది మాత్రం అదొక ఆసక్తిగా నెలకొన్నది. దీనిపైనే రేపు కేసీఆర్ పర్యటనలో ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.